హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లూఫ్ ఫ్యాక్ట్ ఛానల్. భోగాపురం ఎయిర్పోర్ట్ నిజంగా ఎవరి ఘనత? పూర్తి చరిత్ర మనం తెలుసుకుందాం. భోగాపురం ఎయిర్పోర్టు ఈ పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కొంతమంది ఇది పూర్తిగా టీడీపీ ఘనత అంటున్నారు. మరికొందరు వైఎస్ఆర్సీపీ లేకపోతే ఈ ప్రాజెక్టు ముందుకు కదిలేది కాదని చెబుతున్నారు. అసలు నిజమేంటి? ఈ ఎయిర్పోర్ట్ను మొదట ఎవరు ప్రతిపాదించారు? ఎవరు శంకుస్థాపన చేశారు? జిఎంఆర్ అనే ప్రైవేట్ కంపెనీకి ఇందులో పాత్ర ఏమిటి? ఈ వీడియోలో మొత్తం టైం లైన్ను ఒకసారి చెక్ చేద్దాం. మొదటి అధ్యాయం. ఈ ఆలోచన ఎలా వచ్చింది? 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భోగాపురం ప్రాంతాన్ని ఎంపిక చేసి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రణాళిక ప్రారంభమైంది. 2015లో ఏఏఐ నుంచి సాంకేతిక ఆమోదం వచ్చింది. 2016లో కేంద్ర ప్రభుత్వం సైట్ క్లియరెన్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది. ఆ సమయంలోనే ఈ ప్రాజెక్టుకు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నిర్మించాలని నిర్ణయించారు. రెండో అధ్యాయం. తొలి శంకుస్థాపన. 2019 ఫిబ్రవరి 14న అప్పటి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు. అయితే అప్పటికి టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు, నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. మూడవ అధ్యాయం. ప్రభుత్వం మారిన తరువాత. 2019లో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం ప్రాజెక్టును సమీక్షించింది. 2020లో జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కు అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు అప్పగించబడ్డాయి. భూసేకరణ అనుమతులు, నేవీతో ఒప్పందాలు, ఇతర పరిపాలనా పనులు ఈ దశలో వేగం పుంజుకున్నాయి. నాలుగో అధ్యాయం. జిఎంఆర్ అసలు ఎవరు? చాలామంది అనుకునేలా ప్రభుత్వం స్వయంగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించలేదు. ఇది పీపీ ప్రాజెక్ట్. అంటే ప్రభుత్వం భూమి, అనుమతులు, విధానపరమైన సహకారం చేస్తే జిఎంఆర్ పెట్టుబడి, నిర్మాణం, నిర్వహణ, వాణిజ్య కార్యకలాపాలు ఇవి నిర్వహిస్తుంది. అంటే జిఎంఆర్ కేవలం కాంట్రాక్టర్ కాదు, ఒప్పందం ప్రకారం విమానాశ్రయాన్ని నిర్వహించే భాగస్వామి కూడా. ఐదో అధ్యాయం. అసలు నిర్మాణం ఎప్పుడు మొదలైంది? 2023 మే 3న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మాణ పనులకు మరొకసారి శంకుస్థాపన చేశారు. అదే ఏడాది ప్రధాన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సివిల్ నిర్మాణ బాధ్యతలను ఎల్ఎండ్టీ చేపట్టింది. ఆరవ అధ్యాయం. పూర్తయింది ఎలా? దాదాపు 5,600 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం 2026లో సిద్ధమైంది. 2026 ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించారు. ఆగస్టు 15 నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. చివరి ప్రశ్న, క్రెడిట్ ఎవరిది? వాస్తవాలను చూస్తే ప్రాజెక్ట్ ఆలోచన, ప్రారంభ అనుమతులు, తొలి శంకుస్థాపన టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. జిఎంఆర్తో ఒప్పందం, అమలు, ప్రధాన నిర్మాణ ప్రారంభం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం ప్రస్తుత ప్రభుత్వ కాలంలో జరిగింది. నిర్మాణం, పెట్టుబడి, నిర్వహణ జిఎంఆర్ సంస్థ బాధ్యత. కాబట్టి ఈ విమానాశ్రయాన్ని ఒక ప్రభుత్వం నిర్మించింది అని చెప్పడం పూర్తి వాస్తవం కాదు. ఇది అనేక సంవత్సరాల పాటు 2 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, జిఎంఆర్ వంటి ప్రైవేటు భాగస్వామి కలిసి పూర్తి చేసిన భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. మీ అభిప్రాయం ఏమిటి? ఈ ప్రాజెక్టు విషయంలో ఎక్కువ పాత్ర ఎవరిది? కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. చివరిగా ఒక ప్రశ్న. అయితే వైఎస్ఆర్సీపీ విమానాశ్రయాన్ని కట్టనేమో, ఆపేస్తామని అప్పుడు ధర్నాలు చేసిందని వాస్తవాలు తెలిసి తెలియక కొన్ని న్యూస్లు సర్క్యులేట్ అవుతున్నాయి. వాటి గురించి మీకు తెలియకపోతే అడగండి, ఒక వీడియో కూడా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చివరిగా, నేను పక్కా జనసేన పార్టీకి సపోర్టర్ని, అదేవిధంగా టీడీపీకి కూడా, వైఎస్ఆర్సీపీకి కాదు. కాకపోతే ఈ వీడియోలో వాస్తవాలు మాత్రమే చెప్పదలుచుకుని చెప్పాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.